విలేజ్లో ఎల్లమ్మ తల్లి జాతర మేమంతా మా ఫ్యామిలీ మెంబర్స్ రెడీ అయిపోయి టెంపుల్ కాడికి అయితే వెళ్తున్నాము. టెంపుల్ కాడికి అయితే వచ్చేసాము. రాగానే పీపీలు వాద్యగాలతో అయితే జాతర అయితే అమ్మవారికి పూజలు అయితే స్టార్ట్ అయిపోయింది. మా భవిష్య ఐస్ కావాలని స్మారం చేస్తుంటే వాళ్ళ డాడీ అయితే తీయించారు మా హస్బెండ్. ఇంకా ఐస్ అయితే తినేసి కొడుక్కుంది తింటుందంట. అప్పుడే మా భవిష్య తింటుందనేసి నవ్వుతున్నారు. మా చెల్లి వచ్చి మా లక్కీకి తినిపిస్తుంది. ఇక్కడైతే అలంకరణ మాత్రం చాలా బాగా చేస్తారు అమ్మవారి టెంపుల్ ముందర. ఇంకా హారాలు కూడా ఎక్కువ మంది తెచ్చారు. డెకరేషన్ మాత్రం చాలా బాగా జరిగింది. నేచర్ ఫ్లవర్స్ అనమాట, ప్లాస్టిక్ ఫ్లవర్స్ కాదు. ఇంకా మా విలేజ్ వాళ్ళందరూ కూడా ఇక్కడైతే చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు మా విలేజ్ వాళ్ళంతా కూడా వచ్చేసారు. ఇక్కడైతే జాతర అయితే స్టార్ట్ అయిపోయింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. 3 ఇయర్స్కి లేకపోతే 5 ఇయర్స్కి అయితే జాతర చేస్తారు. చాలా బాగా చేస్తారు ఎల్లమ్మ తల్లి జాతర అయితే. అలంకరణ మాత్రం చాలా బాగా జరిగింది. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి సెకండ్ డే వీడియో అండి. పార్ట్ 1 వీడియో కూడా పెట్టాను. 2 డేస్ అనమాట జాతర అయితే. పార్ట్ 1 వీడియో చూడని వాళ్ళు కూడా వెళ్ళి చూడండి. ఇంకా ఇక్కడ వచ్చి మా నాన్న వచ్చేసి హారం ఇలా కట్టమని ఇస్తున్నాడు. ఒక అన్న అయితే ఇలా పట్టుకున్నాడు. హారాలు మాత్రం భలే అలంకరించారు. అమ్మవారిని కూడా చూపిస్తాను రండి. చాలా అంటే చాలా బాగా జరిగింది జాతర అయితే. 3 ఇయర్స్కి లేకపోతే 5 ఇయర్స్ కదా ఒకసారి జాతర అయితే పుట్టు వెంట్రుకలు కూడా తీస్తారు పిల్లలకి. ఆ వీడియో కూడా నేను ఫస్ట్ పార్ట్ 1లో అయితే అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు చూడండి. ఇంకా భక్తులు అయితే ఎక్కువ మంది వచ్చారు. జనాలు అయితే మా విలేజ్ వాళ్ళు చుట్టుపక్కల విలేజ్ వాళ్ళంతా కూడా అమ్మవారి టెంపుల్ ముందర అయితే అలంకరణ అయితే ఇలా బాగా చేస్తారు. ఇంకా అమ్మవారికి ఇష్టమైన పండ్లు పలహారాలు కూడా తీసుకువచ్చారు. ఇంకా చూడండి గదే అమ్మవారికి పూజలు అయితే స్టార్ట్ అయిపోతుంది. అలంకరణ మాత్రం చాలా బాగా ఫ్లవర్స్ అయితే బంతి పూలు, చామంతి పూలు, హారాలు అంతా కూడా ఇలా అయితే డెకరేషన్ చేస్తారు. ఫుల్ రష్ వచ్చారు జనాలు అయితే. ఇంకా అమ్మవారికి అయితే 3 ఇయర్స్కి లేకపోతే 5 ఇయర్స్కి ఒకసారి కదా ఎల్లమ్మ తల్లి జాతర చేయడము. అందుకనేసి ఇంకా పుట్టి వెంట్రుకలు కూడా పిల్లలకి తీస్తారు కదా ఇక్కడే అనేసి ఇక్కడైతే ఫుల్ రష్ అనమాట. అసలు కాలు పెట్టుకునే కూడా సందలేదు. ఇంకేం చేస్తాము ఎలాగోగలా వచ్చేస్తాము. ఇంకా అమ్మవారిని కూడా చూపిస్తాను రండి. నాకైతే ఇక్కడే పుట్టి వెంట్రుకలు కూడా తీస్తారంట మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు. అమ్మవారిని చూపిస్తాను రండి. అమ్మవారు మాత్రము ఎంత బాగా అసలు అలంకరణ బాగా చేసి అమ్మవారు అయితే పవర్ఫుల్ గాడ్ అనమాట. అందరూ కూడా దర్శనం చేసుకోండి, చాలా మంచిది. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా కలిసి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ అమ్మవారి టెంపుల్ ముందరే పసుపు కుంకుమ అయితే మా నాన్న ఇస్తున్నారు. దర్శనమైన వాళ్ళకైతే అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళకి. మా అమ్మ అయితే ఇక్కడ పూజ చేసి అమ్మవారిని అయితే కోరుకుంటుంది. మా ఇంటి దేవుడు కదా ఫస్ట్ అయితే ఎల్లమ్మ తల్లి అమ్మవారు అయితే. ఇక్కడైతే పూజ అయితే 2 డేస్ జరిగింది. సెకండ్ డే వీడియో ఉంది. పార్ట్ 1 కూడా అప్లోడ్ చేస్తాను. పిల్లలకు పుట్టు వెంట్రుకలు కూడా తీస్తాడు. అన్నదానం కూడా చేస్తారనమాట. చాలా బాగా జరిగింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. దర్శనం అయిన తర్వాత ఇక్కడ ఐస్లు అమ్ముతున్నారు. ఒక ఐస్ వచ్చేసి 10 రూపీస్ అంట. మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఐస్ తీసుకుని తింటున్నాము. సో మేము చిన్నప్పుడైతే ఐస్ తింటూ ఉంటే ఈ ఐస్ వచ్చేసి ఒక ఐస్ 2 రూపీస్ ఉండేది, 2 రూపాయలు. ఇప్పుడైతే 10 రూపాయలు అంట. అంతే కదా, జనరేషన్ మారుతుంది, కాస్ట్ కూడా పెరుగుతుంది. మల్లెపూలు చాలా బాగున్నాయి కదా. కనకాంబరాలు మల్లెపూలు అయితే టెంపుల్ ముందర అయితే ఇలా పెట్టారు. తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. అమ్మవారికి ఇష్టమని కూడా తీసుకుని వెళ్ళి అమ్మవారికి అయితే పెట్టవచ్చు అనేసి. పూజ మొత్తం చాలా బాగా జరిగింది. అమ్మవారు కూడా చాలా బాగున్నారు కదా. ఫైనలీ అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంటికైతే బయలుదేరుతున్నాము. మా భవిష్యకి ఐస్ కావాలంటే మళ్ళీ ఐస్ కావాలని చెప్పింది. పిల్లలకి ఐస్ తినిపించకూడదు కానీ ఏం చేస్తాం, ఐస్ కంపల్సరీగా కావాలని చెప్పింది కదా అనేసి ఐస్ అయితే తినిపించాము. సో అమ్మవారి టెంపుల్